హాయ్ అండి, మన నేమ్స్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? చూడండి, ఈరోజు మంచి ఫ్రైడే. ఇది ఇక్కడ కువైట్లోని చెప్పాను కదా ఆల్రెడీ. ఫ్రైడే మంచి మంచి టేస్టీ ఫుడ్ చేసుకుంటామని. మిగతా రోజుల్లో నార్మల్గా చేసుకున్న ఫ్రైడే ఇక్కడ అంటే ఇండియాలో సండే ఎట్లాగో ఇక్కడ ఫ్రైడే అలాగనమాట. ఈరోజు అయితే అద్దరిపోతుంది. షకిల్ చూడండి ఎంత బాగుంది, చాలా బాగుందన్నమాట. జీరా రైస్, ఇది ఏంటంటే కౌజు పిట్టలు ఫ్రైని జీరా రైస్. టేస్ట్ అయితే ఇంకా ఎగ్దమ్ మస్తు ఉంటుంది అనమాట. భలే ఇష్టం అనమాట నాకు. ఇంకొకటి వచ్చి చూడండి, లివర్ ఫ్రై. అంటే మనం ఇంట్లో చేసి తెచ్చేసుకుంటామండి. మామూలుగా అయితే మామూలు రోజుల్లో నార్మల్ ఫుడ్డే తింటా. ఫ్రైడే అయితే ఖచ్చితంగా ఇలా స్పెషల్గా ఏదో ఒకటి, అంటే టైం ఉన్నప్పుడు చేసుకోవచ్చు, టైం లేనప్పుడు అయితే ఇంకా ఏదైనా హోటల్లో తినాల్సిందే, తప్పదు. కానీ టేస్ట్ అదిరిపోయిందండి, చాలా బాగుంది. ఇండియాలో అయితే ఫ్రైడే కాదు, ఇండియాలో సండే అయితే మంచిగా చికెన్లు, మటన్లు, చేపలు మనకి సండే. ఇక్కడ ఫ్రైడే చూడండి ఎంత బాగుందో. పీస్ కూడా చాలా డెలిషియస్గా ఉంటుంది. చూడండి, చికెన్ మటన్ కాకుండా పిట్టలు తిని బతికేస్తానండి నేను. వారం ఖచ్చితంగా, అంటే వారానికి ఒకసారి ఉంటుంది, ఒక్కోసారి అయితే చేంజ్ చేస్తానమాట. మటన్ కానీ చేపలు కానీ అట్లా. కానీ పిట్టలు అంటే నాకు చాలా పిచ్చింది. నేను చిన్నప్పటి నుంచి తినే ఉన్నాను పిట్టలు, ఇండియాలో ఉన్నప్పుడు కూడా. కానీ కువైట్లో అయితే ఎక్కువ చాలా బాగుంటుంది. పోకరీలోని మహేష్ బాబు అంటారు కదా, ఉప్మా తిని బతికేస్తున్నారని. నేను అట్లా కువైట్లో పిట్టలు తిని బతికేస్తున్నాను. అది కర్రీ కింద చేసుకోవడానికి తెచ్చుకున్నానండి, చాలా బాగుందబ్బా. మనం కష్టపడి దేనికండి, కడుపుకి ఇంత మంచి ఫుడ్ తింటే అదే సంతోషం. నేను ఏదైనా తినాలనుకున్నాను అనుకోండి, దాని టేస్ట్ బాగుంటే ఎంజాయ్ చేస్తూ తినాలనుకుంటాను. టేస్ట్ బాగోపోతే నార్మల్గా కూడా తినబుద్ధి కాదండి. మా అమ్మ అయితే ఇండియా వెళ్ళినప్పుడు ఒక్కోసారి టేస్టీగా ఉంటుంది, ఒక్కోసారి టేస్టీగా ఉండదు. అప్పుడైతే టేస్టీగా వండినప్పుడు బాగా తినేస్తాము, టేస్టీగా లేనప్పుడు అయితే పేర్లు పెడతాము. మా అమ్మ అంటా ఉంటుంది, ఏమని, బాగా వండినప్పుడు నోరు మూసుకొని తినేస్తారో, బాగుందనైనా చెప్పరు, అదే కానీ బాగాలేదనుకో ఎన్ని మాటలు అంటారో అట్లా అని చాలా మాటలు అంటుందండి. ఇది అయితే చాలా బాగా నచ్చింది నాకు. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎట్లా చేస్తారన్నది కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది, మంచి టేస్టీగా వస్తుందండి. ఓన్లీ ఫ్రై కింద అంతే. ఈ రైస్లోకి, ఇది జీరా రైస్ అనమాట, ఈ రైస్లోకి మీరు కర్రీ చేసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ నేను సెపరేట్గా కొంచెం లివర్ చేశాను అనమాట. చాలా బాగుంది. మీ అందరినీ ఊరిస్తున్నానని ఏమనుకోద్దు, ఎందుకంటే మనం ఏదైనా తిన్నప్పుడు చూస్తే కనుక అది వేరే వాళ్ళకి చేసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. టేస్టీగా ఉన్నదంటే మీరు షకిలే చూస్తారు కదా ఎంత బాగుందో, దీని రూపం కూడా చాలా అందంగా ఉంది కదా. అందుకు ఇంకా చాలామంది ఫుడ్ ఎక్కువగా ఇష్టమైన జనాలు ఉంటారండి, అందులో నేను కూడా. నేను టేస్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట. టేస్ట్ లేకపోతే నా వల్ల అస్సలు కాదు. ఇంటి దగ్గర మా చిన్నప్పుడు అయితే మా ఆంటీ ఉంటుంది, మా డాడీ వాళ్ళ మరదలు అనమాట. ఎంత టేస్టీగా వండుతుందంటే చాలా బాగా వండుతుందండి. మా అమ్మ ఉంటుంది, మా అమ్మ కొన్ని వస్తాయి కొన్ని రావు, కానీ మా ఆంటీ చాలా బాగా వండుతుంది. ఎంతమంది, ఒక 100 మందికి వండేమన్నా సరే వండేస్తుంది. ఆవిడ చేత్తో ఏది తిన్నా సరే అమృతంగా ఉంటుంది. అందుకే నాకు చాలా ఇష్టం. ఆవిడ నేర్చుకోవాలని చెప్పి కొంచెంగా ట్రై చేస్తున్నాను. నాకు అన్నీ రావండి, కొన్ని వంటలు వస్తాయి, అవి కూడా తినగలుగుతారు. నేను వండిన దాంట్లో ప్రతి దాంట్లో కారం చాలా తక్కువ ఉంటుందండి. కారం అస్సలు పడదు నా కడుపుకి. ఎందుకంటే కువైట్లో కారం ఎక్కువ తింటే ఎక్కువగా
ఈ హీట్కి ఎనీ టైం ఏసీలో ఉన్నదానికి చాలా చాలా బాడీకి హీట్ అయిపోయి లేనిపోని ప్రాబ్లాలు ఎన్ని వస్తాయండి. గ్యాస్ట్రిక్ కూడా ఎక్కువ వస్తుంది. అందు గురించి నేను ఏ వంట చేసినా సరే తక్కువ కారం ఉంటుంది. మా తమ్ముడు తిన్నాడు అనుకో, ఏమంటాడు తెలుసండి, నీ కూరలు తింటే తొందరగా షుగర్ బీపీ వస్తుంది అంటారు. కానీ నాకు ఇవే ఇష్టం అనమాట. ఇప్పుడైతే చిన్నప్పుడు మా ఆంటీ వాళ్ళ కూరలు ఎక్కువ తినేదాన్ని, ఇప్పుడైతే తినడానికి కూడా భయం వేసేస్తుంది. ఎందుకంటే కారం ఉంటుంది కదా వాళ్ళ దాంట్లో. ఈరోజు ఫుడ్ అయితే అద్దరిపోయింది. చైనా వాళ్ళు తిన్నట్టు పెట్టాలి తెచ్చింది అసలు. మనం ఎంత పని చేసినా ఎంత ఏం చేసినా దేనికోసమేనండి. అందుకే ఇది తిన్నప్పుడు ఇందులో ఆరోగ్యం ఉండాలి, ఇంకోటి వచ్చి టేస్ట్ కూడా ఉండాలి. ఏదో తినేస్తున్నాం కదా అని ఎవ్వరు తినకూడదు, ఓకేనా? మన ఇండియా వాళ్ళు ఎక్కడున్నా సరే టేస్ట్కి అయితే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. అది మటుకు నేను చెప్పగలను. అక్కడ ఇండియన్ రెస్టారెంట్లు కూడా ఉన్నాయండి, కానీ రెస్టారెంట్లో తెచ్చుకొని తినడం నాకైతే పెద్ద ఇష్టం ఉండదు. బయట ఎక్కువ అంటే బయట నేను తెచ్చుకొని నేను వండుకుంటా. బయట నేను తింటానని కాదు, ఇంట్లోనే 99% ఇంట్లోనే. నాకు ఓపిక లేదు, బద్ధకంగా ఉందని, నీరసంగా ఉంది, ఇంట్లో బాగాలేదు అనుకుంటేనే బయట నుంచి తెచ్చుకుంటా. ఇప్పుడు లివర్ టేస్ట్ చేద్దామండి. చూడ్డానికి వైట్ కలర్లో ఉన్నట్టుగా ఉంది కదా, అంటే ఎక్కువ కారం వేయను. మసాలా పర్వాలేదు, నార్మల్గా ఉంటుంది మసాలా. చూడండి గ్రేవీ ఇది ఎలా ఉందో చెప్తా. బాగా వచ్చింది, చాలా బాగుంది. అంటే కారం ఎక్కువగా ఉన్న వాళ్ళు అయితే నా కూరలు తినలేరులేండి, కారం ఎక్కువ తినేవాళ్ళు. ఎందుకంటే నేను చాలా తక్కువ తింటాను, చాలా చాలా తక్కువ అండి. ఎంత తక్కువ అంటే అంత తక్కువ. కోవిడ్లో అదే బెటర్. ఇండియాలో మన వాళ్ళు కారం ఎక్కువ తింటారు. ఇంకోటి వచ్చి ఎప్పుడైనా సరే మీరు కారం తిన్నప్పుడండి ఎర్ర కారం తగ్గించి పచ్చిమిరపకాయల కారం ఎక్కువ తినండి. కనీసం మీ ఆరోగ్యం అయినా సరే బాగుపడుతుంది, ఓకేనా? ఎర్ర కారం అస్సలు మంచిది కాదండి, అంటే ఎండు మిరపకాయల కారం. ఇంకా ఏమైనా వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ నాకు రావాలి అంటే కనుక మీరు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి వచ్చి నేను ఎప్పుడు ఒక 4 గోళ్ళ మధ్య ఉన్నట్టుగా ఎప్పుడు షాప్లోనే ఉండి వీడియోస్ చేస్తామంటే నాకు ఎక్కడ వెళ్ళే అవకాశం లేదండి. పొద్దున్న 9 గంటలకు వస్తే రాత్రి ఒక్కోసారి 12 అయిపోతుంది, ఒక్కోసారి 11:30, 11 కూడా అయిపోతుంది. ఇంకా షాపులో వదిలి ఒక్క నిమిషం బయటికి వెళ్ళడానికి ఉండదు ఎక్కడికి. అందుకని నేను ఇక్కడే ఉండి వీడియోలు చేస్తున్నాను. ఎవ్వరు కూడా చూడడానికి ఇబ్బంది పడకుండా ఏదో ఒక మ్యాటర్ ఉంటుంది కాబట్టి దయచేసి నా కోసమైనా సరే వీడియోస్ చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.